బీఆర్ఎస్ అధిష్టానం ఆ నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చిందా లేక అంతర్గత పోరు బయటపడ్డట్టే చేసిందా? సిట్టింగ్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ ఓపెన్ అయిపోయిందా? ఇక బస్తీ మీద సవాల్ సంగతేంటో తేల్చుకుందామని ఎమ్మెల్సీ అంటున్నారా? ఇంతకీ ఎవరా ఇద్దరు? బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేసింది? లెట్స్ వాచ్. ఈ మాటలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఈ మాటలే ఇప్పుడు భూపాలపల్లి కార్లో తీవ్ర దుమారం రేపుతున్నాయట. మాజీ స్పీకర్ మధుసూదనాచారి సేవల్ని పార్టీ రాష్ట్ర స్థాయిలో వాడుకుంటుందని చెప్పడం ద్వారా తమ నాయకుడిని నియోజకవర్గానికి దూరం చేసినట్టు ఫీల్ అవుతోందట ఆయన వర్గం. అదే సమయంలో అందరినీ కలుపుకొని వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డికి చెప్పడం పుండు మీద కారం చల్లినట్టు అయిందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సమయంలో నియోజకవర్గం మీద పట్టు బిగించేందుకు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. పార్టీ ఓటమి తర్వాత ఇన్నాళ్ల వ్యవహారాలు ఎలా ఉన్నా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వేదికగా ఎవరికి వారు తమని తాము నిరూపించుకోవాలనుకుంటున్నారట. అలాంటి టైంలో గండ్రకి బాధ్యతలు అప్పగిస్తూ పరోక్షంగా కేటీఆర్ చెప్పడం చారి వర్గానికి అస్సలు రుచించడం లేదు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న క్రమంలో కేటీఆర్ ను నియోజకవర్గానికి రప్పించి ఇన్ఛార్జ్ తనేనని చెప్పించడంలో గండ్రా వెంకటరమణారెడ్డి సక్సెస్ అయినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ఆయన వరకు అది సక్సెస్ అనిపిస్తున్నా ఓవరాల్ గా నియోజకవర్గ పార్టీని మాత్రం చీల్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ పర్యటన తర్వాత కూడా ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గం తగ్గేదెలే అంటుందట. భూపాలపల్లి మీద పట్టు కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు మధుసూదనాచారి కుమారుడు ప్రశాంత్. ఇప్పుడు కేటీఆర్ ప్రకటన తర్వాత ఆ వర్గం మొత్తం ప్రశాంత్ కి టచ్ లోకి వెళ్లి ఏదో ఒకటి చేయమంటూ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అటు హైదరాబాద్ లో ఉన్న చారి కూడా 2-3 రోజుల్లో భూపాలపల్లి వస్తున్నా తొందరపడద్దు అని తన వర్గానికి అభయం ఇచ్చారట. దీంతో ఈసారి అగ్గి గట్టిగానే రాజుకోవచ్చంటున్నారు. మరోవైపు కేటీఆర్ టూర్ మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి శిబిరంలో జోష్ నింపింది. ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు చాలా మంది కేటీఆర్ తాజా పర్యటనలో పాల్గొన్నారు. కానీ మధుసూదనాచారి ఆచూకీ మాత్రం లేదు. దీనికి సంబంధించి ఆయనకు ఆహ్వానం లేదని, అందుకే హాజరవ్వలేదని చెబుతోంది సిరికొండ వర్గం. అయితే ఫ్లెక్సీల్లో కూడా కొన్ని చోట్ల ఆయన ఫోటో లేకపోవడాన్ని బట్టి చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. నియోజకవర్గంలో గ్రూపులు నష్టం చేస్తున్నాయని కార్యకర్తలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన సమయంలోనే గండ్రా అందర్నీ కలుపుకొని వెళ్లాలని సూచించారంటే ఇక భూపాలపల్లి బాధ్యతలు ఆయనకి ఇచ్చేసినట్టేనని ఆయన వర్గం సంబరపడుతోంది. అదే సమయంలో మధుసూదనాచారి కూడా నియోజకవర్గ పర్యటనకు సిద్ధమవడంతో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నారు సెగ్మెంట్ లో. వాస్తవానికి భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాజకీయ ప్రత్యర్థులు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్రా మధుసూదనాచారి మీద గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి కారెక్కారాయన. ఒకప్పుడు ప్రత్యర్థులైన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న పాత పగలు మాత్రం పోలేదని అంటున్నాయి గులాబీ వర్గాలు. అటు పార్టీ కూడా ఇద్దరికీ ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ఆ ఓటమి తర్వాతే చారికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పరిణామాలు మారిపోయాయి. గండ్రా మాజీ అయిపోగా మధుసూదనాచారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. క్యాడర్ సైతం పనుల కోసం ఆయన దగ్గరికి వెళ్లటం మొదలుపెట్టింది. దాంతో భూపాలపల్లి బీఆర్ఎస్ లో వర్గపోరు పెరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీ టికెట్ ఆశిస్తున్న వెంకటరమణారెడ్డి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. అదే సమయంలో మధుసూదనాచారి సైతం ఎమ్మెల్యే టికెట్ రేస్ లోకొచ్చారు. అలా పరస్పరం పైచేయి కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో లోకల్ బీఆర్ఎస్ రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇక బయటపడుతూ ఉండటంతో ఇది ఎందాకా వెళ్తుందోనని ఆందోళనగా ఉన్నాయి లోకల్ గులాబీ వర్గాలు.